హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనే టాపిక్ని తెలుసుకోబోతున్నాం. సో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ సీటెడ్ సైన్స్ పెడగొచ్చలు సైన్స్ కంటెంట్లో భాగంగా మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఒక టాపిక్. సో దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ ఆల్సో టు ద స్టూడెంట్స్ ఆఫ్ ద 6th class and higher grade students. Okay, so let's see what are components of food. What is it actually? See, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఆ ఫుడ్లో మనకి అసలు ఎటువంటి టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, మనకి ఎంత ప్రోటీన్స్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంది, ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంది, అవన్నీ మనము ఈ కాంపోనెంట్ ఆఫ్ ఫుడ్లో తెలుసుకోబోతున్నాము. సో ఇన్ ద లాస్ట్ క్లాసెస్ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద ఫుడ్ అండ్ ఇట్స్ సోర్స్. మనకి ఫుడ్ ఎక్కడ నుండి వస్తుంది, యానిమల్స్ నుండి వచ్చేది, ప్లాంట్స్ నుండి వచ్చేది, దాని తర్వాత హనీ ఫ్రమ్ హనీ బీస్, ఆ తర్వాత వచ్చేసి మష్రూమ్స్ ఫ్రమ్ ఫంగి, అటువంటివన్నీ నేర్చుకున్నాం కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దీస్ కాంపోనెంట్స్. ఓకే, ఎస్. సో ఇన్ చాప్టర్ 1 we made a list of the food items that we eat. ఎస్, మనం చాలా టేబుల్స్ చేసాము. ఆ టేబుల్స్ అన్నింటిలో కూడా మనము ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ ఎంటర్ చేసాము. వీ ఆల్సో ఐడెంటిఫైడ్ ఫుడ్ ఐటమ్స్ eaten in different parts of India and marked these on its map. ఓకే, సో మనము టేబుల్ చేసినప్పుడు ఒక స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొచ్చుకుంటారు. వాటన్నిటిని వాళ్ళ నేమ్ని, ఆ తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి ఐటమ్ని మనము చార్ట్ చేసాము. ఆర్ ఎల్స్ అదే కాకుండా మీకు డిఫరెంట్ స్టేట్స్లో ఫ్రెండ్స్ ఉన్నట్టయితే కనుక, ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నట్లయితే కనుక ఈ స్టేట్కి వాళ్ళకు ఫ్రెండ్స్కి కాల్ చేసి వాళ్ళ ఫుడ్ ఏం వండుకున్నారు, వాళ్ళ వెరైటీస్ అవి ఇవి వాళ్ళ నేమ్స్ రాసి రాయాలి అని అనుకున్నాం కదా. సో వీ హ్యావ్ డన్ దట్ ఆల్రెడీ. ఓకే, ఎస్. అండ్ a meal could consist of chapati, dal and brinjal curry. Another may be rice, sambar and a vegetable preparation of lady's finger, bindi. Another meal could be appam, fish curry and vegetable. ఎస్, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రాగా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఇట్స్ వెరీ కామన్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక, మన సౌత్ రీజియన్లో ఎస్పెషల్గా వీ ప్రిఫర్ రైస్ మోర్ దెన్ చపాతీ. అదే నార్త్ ఇండియన్కి వచ్చేసరికి దే ప్రిఫర్ మోర్ చపాతీస్ దెన్ రైస్. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో అయితే సాంబార్ వెరీ ఫేమస్. అన్నం సాంబార్ వాళ్ళు తింటారు. సో కొన్ని ప్లేసెస్లో అప్పం తింటారు, కొన్ని ప్లేసెస్లో ఫిష్ కర్రీ తింటారు. సో కేరళలో ఈ రకంగా. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీ అన్నది ఫేమస్ ఉంటుంది. ఓకే, అండ్ హియర్ వీ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ చపాతీ. ఓకే, and we are going to do the activity 1 right now. Our meals usually have at least one item made of some kind of grain. Other items could be a dal or a dish of meat and vegetables. It may also include items like curd, buttermilk and pickles. Some examples of meals from different regions are given in table 2.1. Okay, let's see where is 2.1. Here it is the 2.1 and we are going to discuss it again completely. Yes, our meals usually have at least one item made of some kind of grain. మనం గింజలతో తయారు చేసేటువంటిది పప్పు దినుసులు కానీ వాటితో తయారు చేసేటువంటి ఒక ఐటమ్ మోస్ట్ ప్రాబబ్లీగా ఎక్కువ అందరి ఇంట్లో ఎవ్రీడే ఉంటుంది. అండ్ అదర్ ఐటమ్స్ కుడ్ బి పప్పు చేస్తారు, డిషెస్ ఆఫ్ మీట్ నాన్ వెజిటేరియన్తో చేస్తారు అండ్ వెజిటేబుల్స్ చేస్తారు. ఇట్ మే ఆల్సో ఇంక్లూడ్ ఐటమ్స్ లైక్ కర్డ్, పెరుగు ఉంటుంది, వెన్న, గీ అవన్నీ ఉంటాయి, పికిల్స్ ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రిపేర్ చేస్తారు. సమ్ టైమ్స్ మనం ఒకరోజే మోర్ దెన్ 2-3 టైప్ ఆఫ్ ఐటమ్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాము. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మీల్స్ ఫ్రమ్ డిఫరెంట్ రీజియన్స్. ఓకే, ఎవరెవరు ఎటువంటి టైప్ ఆఫ్ మీల్ని ప్రిపేర్ చేసుకుంటారు, భోజనాన్ని తయారు చేసుకుంటారు అనేది మనకి 2.1 టేబుల్లో ఇచ్చామంటున్నారు. విల్ సీ అబౌట్ దట్. సెలెక్ట్ ఫుడ్ ఐటమ్స్ యూ డిపిక్టెడ్ on the map in chapter 1. Add some more meals to this list and enter this table. ఓకే, అండ్ ఎంటర్ దీస్ ఇన్ టేబుల్ 2.1. ఓకే, మనం ఫస్ట్ చాప్టర్ 1లో ప్రిపేర్ చేసాం కదా, వాటన్నిటిని కూడా మనము 2.1లో ఎంటర్ చేయమని అంటున్నారు. లెట్స్ సీ.
about the 2.1 table. So it's all about different region and state. Okay, first Punjabi, Andhra Pradesh ఇవి రెండు తీసుకున్నారు. లెట్స్ సే ఐటమ్ ఆఫ్ గ్రెయిన్ వాళ్ళు కార్న్, మక్కలు, రోటీ. ఓకే, మక్కీ రోటీ, మక్కల రోటీ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారట. వెరాజ్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్ డెఫినెట్లీ వి ప్రిఫర్ రైస్. అండ్ నెక్స్ట్ ద ఐటమ్ ఆఫ్ దాల్ ఆర్ మీట్, రాజ్మా, కిడ్నీ బీన్స్ అని ఉంటాయి కదా, వాటిని వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మనం వచ్చేసి దాల్ అండ్ రసం, మనము పప్పుని అండ్ చారుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం, పప్పు చారు. నెక్స్ట్ వెజిటేబుల్స్ వచ్చేసి సార్సన్ సాగ్, మస్టర్డ్ లీఫ్ కర్రీ, ఆవాల ఆకులు ఉంటాయి కదండి, సార్సన్ సాగ్, మస్టర్డ్ లీఫ్ కర్రీని వాళ్ళు యూస్ చేస్తారు. కుందూరు, దొండకాయ, ఆఫ్ కోర్స్ మనం చాలా రకాలు తింటాము అండ్ మోస్ట్లీ దొండకాయ. అదర్స్ వాళ్ళు కర్డ్కి యూస్ చేస్తారు, మనం బటర్ మిల్క్, గీ, పికిల్, ఆవకాయ, ఎస్పెషల్లీ ఆవకాయ యూస్ మోర్. సో ఇక్కడ పంజాబీ వాళ్ళకి అండ్ తెలుగు వాళ్ళకి వచ్చేసి వాళ్ళు కార్న్ ఎక్కువగా తింటే మనం రైస్ తింటాము, వాళ్ళు రాజ్మా తింటే మనము దాల్ తింటాము. సో we eat different type of foods. Okay, we all are Indians, but in different states, different region, we used to have different types of foods. Okay, and we are going to learn more about this. Okay, what do different food items contains? సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్లో ఏముంటుంది అసలు? ఇప్పుడు వాళ్ళు తినే ఫుడ్లో ఏముంటుంది, మనం తినే ఫుడ్లో ఏముంటుంది? We know that each dish is usually made up of one or more ingredients which we get from plants or animals. Okay, and moreover one more thing, here they have given one empty box, we have to prepare. Like కేరళ వాళ్ళు కానీ తమిళనాడు కానీ ఏదో ఒక స్టేట్ తీసుకొని వాళ్ళు ఏం తింటారో, మెయిన్ ఏంటి, గ్రెయిన్ వాళ్ళ ఐటమ్ రైసా లేకుంటే చపాతీ, ఏదో మోస్ట్లీ రైస్ ఆఫ్ కోర్స్, ఏదైనా ఏది తింటారో అవి రాయాలి, ఇది కంప్లీట్ చేసేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ what do different food items contains, ఏమేమి ఉంటాయి? We know that each dish is usually made up of one or more ingredients. డెఫినెట్గా మనకి రైస్కి అయితే కనుక ఫస్ట్ రైస్ వచ్చేసి టు ప్రిపేర్ ద బాయిల్డ్ రైస్ వీ నీడ్ రైస్ అండ్ వాటర్ అనుకున్నాం, ఇవి రెండు ఇంగ్రీడియంట్స్ సరిపోతే బాయిల్డ్ రైస్ అయిపోతుంది. అదే కర్రీ చేయాలంటే కనుక వీ నీడ్ మోర్ దెన్ 2 or 3 ఇంగ్రీడియంట్స్ డెఫినెట్లీ, విచ్ వీ గెట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. అవి ప్లాంట్స్ నుంచి కానీ యానిమల్స్ నుండి కానీ వచ్చినాయి మనం తీసుకుంటాము. దీస్ ఇంగ్రీడియంట్స్ కంటైన్ some components that are needed by our body. Okay, so why we take the food first? To get the energy, and not only the energy, we need some supplements and nutrients to get the immunity. We definitely need the food. So మనం తీసుకునే ఫుడ్లో అసలు ఏం కాంపోనెంట్స్ ఉంటాయి? లెట్స్ సీ. These components are called nutrients. Okay, these components are called nutrients. The major nutrients in our foods are named carbohydrates, proteins, fats, vitamins and minerals. In addition, దాంతోపాటు ఫుడ్ కంటైన్స్ డైటరీ ఫైబర్స్ అండ్ వాటర్ విచ్ ఆర్ ఆల్సో నీడెడ్ బై అవర్ బాడీ. సో ఇక్కడ కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ న్యూట్రియంట్స్, అండ్ ద న్యూట్రియంట్స్ ఆర్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. అండ్ దాంతోపాటు మనకు డైటరీ ఫైబర్ కూడా చాలా అవసరం ఫర్ ద డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ వీ నీడ్ దాట్. అండ్ వాటర్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ supplement to the body. Do all food contain all these nutrients? మనం ఒక రైస్ తీసుకున్నాం, ఆ రైస్లో మనకి ప్రోటీన్స్, ఏంటి వైటమిన్స్, తర్వాత మినరల్స్ అవన్నీ ఉంటాయా? డైటరీ ఫైబర్స్ అవన్నీ ఉంటాయా? ఆర్ఎల్స్ కార్బోహైడ్రేట్స్ ఒకటే ఉంటాయా? సో వీ హ్యావ్ టు నో ఆల్ అబౌట్ దీస్ ఫుడ్ ఐటమ్స్. ఓకే, లెట్స్ సీ. With some simple methods, we can taste whether cooked food or a raw ingredient contains one or more of these nutrients. The test for presence of carbohydrates, proteins and fats are simpler to do as compared to the test for other nutrients. సో ఇప్పుడు మనకి చాలా టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, కానీ ఏ టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఎటువంటి వాటిని అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా, ఫ్యాట్స్ ఉన్నాయా, వీటిని సింప్లర్ వీటన్నిటిని మనం చాలా సింపుల్గా కంపేర్ చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు. లెటస్ డూ దీస్ టెస్ట్. ఓకే, మనం ఈ టెస్ట్ని చేయబోతున్నాం. అండ్ రికార్డ్ ఆల్ అవర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్ 2.2. ఇన్ ద 2.1 మనం డిఫరెంట్ స్టేట్స్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని ఎంటర్ చేసుకున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద టేబుల్ 2.2. ఓకే,
Yes, here it is the table 2.2 nutrients present in some food items. ఒక ఇది ఫుడ్ ఐటమ్స్ ఎందులో న్యూట్రియంట్స్ ప్రెసెన్స్ అవుతాయో అది. ఓకే. Yes, for carrying out these tests you will need solutions of iodine, కాపర్, సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా. మనం ఈ టెస్ట్ చేయాలి అంటే మనకు కావాల్సింది అయోడిన్, కాపర్ సల్ఫేట్. ఓకే, అయోడిన్, కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా 3. అయోడిన్ మనకి ఈ కలర్లో ఉంటుంది. మనం ఇంటర్మీడియట్ ల్యాబ్ చేసేటప్పుడు ఇవన్నీ చేస్తుంటాము అండ్ హైయర్ ఎడ్యుకేషన్స్ ఆల్సో. సో అయోడిన్ అవసరం, కాపర్ అవసరం and copper sulfate అవసరం and caustic soda. Okay, let's see how we have to do all this. You will also need a few test tubes and a dropper మనకి డెఫినెట్గా ఉంటుంది అండ్ కొన్ని టెస్ట్ ట్యూబ్స్ కూడా అవసరం ఉంటాయి. లెట్స్ సీ వాట్ దే ఆర్ డూయింగ్. ట్రై దీస్ టెస్ట్ ఆన్ కుక్డ్ ఫుడ్ ఐటమ్స్ యాజ్ వెల్ యాజ్ రా మెటీరియల్స్. రా అంటే అన్కుక్డ్ ఫుడ్, వండని వాటిని అండ్ వండిన వాటిని. టేబుల్ 2.2 షోస్ యూ అ వే టు రికార్డ్ ద అబ్జర్వేషన్స్ ఫ్రమ్ దీస్ టెస్ట్. సమ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ గివెన్ ఇన్ దిస్ టేబుల్. సో ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనకి ఇచ్చారు. ఈ ఫుడ్ ఐటమ్స్లో మనకి స్టార్చ్ ఉందా లేదా, ప్రెసెంట్ ఉందా లేదా, ప్రోటీన్ ప్రెసెంట్ ఉందా లేదా, ఫ్యాట్ ప్రెసెంట్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఈ ఫుడ్ ఐటమ్స్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఏమేమి చెక్ చేసుకోవచ్చు? రా పొటాటో, వండని పొటాటోని చెక్ చేస్తే అందులో స్టార్చ్ ఉంది అని ఆల్రెడీ వచ్చింది. మిల్క్ చెక్ చేస్తే ప్రోటీన్ ఉంది మిల్క్లో. ఆ తర్వాత గ్రౌండ్ నట్స్, పల్లీలు, అన్కుక్డ్ పౌడర్డ్ రైస్, ఓకే, అండని బియ్యం పిండి. దాని తర్వాత కుక్డ్ రైస్, వండిన అన్నం, డ్రై కోకోనట్, అన్కుక్డ్ పౌడర్డ్ దాల్, వండినటువంటిది. దాని తర్వాత కుక్డ్ దాల్, స్లైస్ ఆఫ్ ఎనీ వెజిటేబుల్, స్లైస్ ఆఫ్ ఎనీ ఫ్రూట్, వెజిటేబుల్ స్లైస్, ఏదో ఒక వెజిటేబుల్ తీసుకొని, ఫ్రూట్ తీసుకొని, బాయిల్డ్ ఎగ్ వైట్ పోర్షన్, లోపలిది కాదు, ఓన్లీ బయట అవుట్ సైడ్ పోర్షన్, ఇవన్నీ తీసుకొని మనకి ఏదైతే టెస్ట్ చెప్పారో, ఏమేమి మనకు 3 ఇంగ్రీడియంట్స్ అవసరం అన్నారు కదా, అయోడిన్, కాపర్ సల్ఫేట్ అండ్ కాస్టిక్ సోడా, కొన్ని టెస్ట్ ట్యూబ్స్ అండ్ ఒక డ్రాపర్, అవన్నీ తీసుకొని మనం టెస్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే, లెట్స్ సీ how they are doing the test. Okay, if the required solution are not available in ready-made form, your teacher can prepare them as given in the box. Okay, your teacher will prepare. Let's see what they have done. Let us begin by testing different food items to see if they contain carbohydrates. There are many types of carbohydrates. The main carbohydrates food in our body or in the form of starch and sugar. కార్బోహైడ్రేట్స్ మెయిన్గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ అండ్ షుగర్స్లో ఉంటాయి. వీ కెన్ ఈజీలీ టెస్ట్ ఇఫ్ ఏ ఫుడ్ ఐటమ్ కంటైన్స్ స్టార్చ్. ఆ ఫుడ్ ఐటెంలో స్టార్చ్ ఉందా లేదా అనేది మనం చాలా ఈజీగా చెక్ చేయొచ్చు. యాక్టివిటీ 2లో ఆ టెస్ట్ ఉంది. బట్ దే హ్యావ్ గివెన్ ఏ బాక్స్. లెట్స్ సీ ద బాక్స్ వాట్ దే హ్యావ్ గివెన్ ఇన్ దాట్. A dilute solution of iodine can be prepared by adding a few drops of tincture iodine to a test tube or filled with water. ఓకే, టింక్చర్ అయోడిన్ పొడి లాంటిది, దాన్ని ఆఫ్ వాటర్ వేస్తే ఆ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ మనకు వచ్చేస్తుంది. కాపర్ సల్ఫేట్ వచ్చేసి, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కెన్ బి ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ 2 grams ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఇన్ 100 milliliter ఆఫ్ వాటర్. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ని 100 milliliter వాటర్లో వేస్తే అయిపోతుంది. 10 grams of caustic soda dissolved in 100 ml of water makes the required solution of caustic soda. ఈ 10 grams ఆఫ్ కాస్టిక్ సోడాని 100 ml వాటర్లో వేస్తే మనకి సొల్యూషన్ ఆఫ్ కాస్టిక్ సోడా రెడీ అయిపోతుంది. సో మనకి ఇది ప్రిపరేషన్ అన్నట్టు, ఎంత క్వాంటిటీ వేస్తే మనకి ఎంత ఎంఎల్లో రెడీ అవుతుంది అన్నది. అవి మెయిన్గా ఏంటిది, మనకి అయోడిన్, తర్వాత కాపర్ సల్ఫేట్, దాని తర్వాత వచ్చేసి కాస్టిక్ సోడా. లెట్స్ సీ టేస్ట్ ఫర్ స్టార్చ్. అసలు ఎట్లా చేస్తారు? టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్ ఆర్ ఏ రా ఇంగ్రీడియంట్. ఒక ఫుడ్ ఐటమ్ ఏదో ఒకటి తినేది, రా ఇంగ్రీడియంట్ వండంది తీసుకొని, పుట్ 2-3 drops ఆఫ్ డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ ఆన్ ఇట్. అబ్జర్వ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్. డిడ్ ఇట్ టర్న్ బ్లూ ఆర్ బ్లాక్? ఓకే, ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ తీసుకొని దానిపైన 2-3 చుక్కల డైల్యూట్, అంటే వాటర్లో కలిపినటువంటి డైల్యూట్ ఉంటుంది, లిక్విడ్ ఏదైతే ఉంటుందో, లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి అయోడిన్, ఓకేనా, అయోడిన్ టింక్చర్లో మనము
వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి దాన్ని వేయాలన్నట్టు. ఏ బ్లూ బ్లాక్ కలర్ ఇండికేట్స్ దట్ ఇట్ కంటైన్స్ స్టార్చ్. అది ఒకవేళ బ్లూ కలర్ కానీ, ఉన్న కలర్ కాకుండా బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ మారినట్టయితే అది దానిలో స్టార్చ్ ఉన్నది అని అర్థం అన్నట్టు. ఓకే, రిపీట్ దిస్ టెస్ట్ విత్ అదర్ ఫుడ్ ఐటమ్స్ టు ఫైండ్ అవుట్ which of these contains starch. Enter all your observation in table 2.2. సో ఇప్పుడు మనకు రా పొటాటో తీసుకున్నాం, దానిపైన ఇంగ్రీడియంట్స్ వేసినాం. ఏంటి, రా పొటాటో మామూలుగా మనకి బ్రౌన్ కలర్లో అట్లా ఉంటుంది కదా, అటువంటి పొటాటో మీద అయోడిన్ దాంట్లో వేస్తే బ్లూ కానీ బ్లాక్ కానీ అయింది అంటే అందులో స్టార్చ్ ఉన్నట్టు. మిల్క్లో వేస్తే బ్లూ కానీ బ్లాక్ కానీ అయిందంటే స్టార్చ్ ఉన్నట్టు. ఆ తర్వాత అన్కుక్డ్ పౌడర్ రైస్, అందులో రైస్ పిండిలో వేస్తే అవి బ్లూ కానీ బ్లాక్ కానీ అయిందంటే స్టార్చ్. అట్లా ఇవన్నింటిపైన మనము ఈ టెస్ట్ చేసి అదే అందులో స్టార్చ్ ఉందా లేదా అన్నది మనం ఈజీగా ఐడెంటిఫై అయ్యచ్చు. సో టు డూ ద టెస్ట్ ఆఫ్ ద స్టార్చ్ వి జస్ట్ నీడ్ వన్ ఇంగ్రీడియంట్, దట్ ఈస్ అయోడిన్ సొల్యూషన్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ద డ్రాపర్ మనం దాన్ని టెస్ట్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద టేస్ట్ ఆఫ్ స్టార్చ్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద టేస్ట్ ఆఫ్ ప్రోటీన్. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఫర్ టేస్టింగ్. ఒక చిన్న క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఏదో ఒకటి తీసుకుందాం. ఇందులో మనకి ఏదైతే టేబుల్లో ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అందులో తీసుకుంటే అది టేస్ట్ చేయడానికి చూద్దాం. ఇఫ్ the food you want to taste is a solid, you first need to make a paste of it or powder it. ఎప్పుడైనా కూడా సాలిడ్ దాని మీద అంటే వండిన దాని మీద కానీ ఏదైనా చేయాలి అంటే దాన్ని ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలన్నట్టు. ఒకవేళ రైస్ ఉందనుకోండి, రైస్ మీద కాకుండా రైస్ పౌడర్ మీద వేసుకోవాలన్నట్టు. పేస్ట్ ఆఫ్ ఇట్ ఆర్ పౌడర్ ఆఫ్ ఇట్. పేస్ట్ కానీ పౌడర్ కానీ వాటర్లో కలిపి పేస్ట్ లాగా కానీ లేకుంటే పౌడర్ కానీ. నెక్స్ట్, గ్రైండ్ ఆర్ మ్యాష్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్. వాటిని అంటే దాన్ని గ్రైండ్ చేసుకొని స్మాష్ అంటే మెత్తగా చేత్తో చేసుకోగలిగింది అయితే చేత్తో చేసుకోవడం. ఏదైనా ఫ్రూట్ ఉందనుకోండి, ఫ్రూట్ సైజ్ని మనం చేత్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. సో లేకుంటే గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఎట్లయినా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, పుట్ సమ్ ఆఫ్ దీస్ ఇన్ ఏ క్లీన్ టెస్ట్ ట్యూబ్లో వేయాలి. ఇక్కడ వేస్తున్నారు కదా ఇట్లా లైక్ దిస్. ఓకే, టెస్ట్ ట్యూబ్లో వేసి యాడ్ 10 drops ఆఫ్ వాటర్ టు ఈచ్ అండ్ షేక్ ద టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు 10 drops ఆఫ్ వాటర్ వేసిండ్రు ఫస్ట్ అండ్ దాన్ని షేక్ చేసిండ్రు. నవ్ యూజింగ్ ఏ డ్రాపర్ యాడ్ 2 drops ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. ఓకే, ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఉంది కదా, దీన్ని 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్ వేసిండ్రు ఆఫ్ సొల్యూషన్ అండ్ 10 drops ఆఫ్ కాస్టిక్ సోడా. 2 drops ఏమో కాపర్ సల్ఫేట్, 10 drops ఏమో కాస్టిక్ సోడా వేసిండ్రు ప్రోటీన్ టెస్ట్ కోసం. నెక్స్ట్, టెస్ట్ ట్యూబ్ షేక్ వెల్. ఓకే, ఇన్ ద టెస్ట్ ట్యూబ్ వాళ్ళు ఇవన్నీ వేసిండ్రు. షేక్ వెల్ అండ్ లెట్ ద టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్. దాన్ని బాగా షేక్ చేయండి. షేక్ చేసి ఇట్లా మనకి బ్లడ్ టెస్ట్లో చేసినట్టు ఆ స్టాండ్లో మనకు ఆ ట్యూబ్ వేసి పెట్టి ఉంచుతారు కదా, అట్లా కొంచెం సేపు పెట్టి ఉంచండి. ఆ తర్వాత వాట్ డూ యూ సీ? డిడ్ ద కంటెంట్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ టర్న్ వాయిలెట్? ఏ వాయిలెట్ కలర్ ఇండికేట్స్ ప్రెసెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద ఫుడ్ ఐటమ్. ఒకవేళ ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్న ఫుడ్ కనుక వైలెట్ కలర్లో చేంజ్ అయితే కనుక ఇట్ ఇండికేట్స్ దట్ ద ఫుడ్ కంటైన్స్ ప్రోటీన్స్. మనకి ఇప్పుడు స్టార్చ్ కోసం ఏం చేసాము, ఓన్లీ అయోడిన్ తీసి దానిపైన దాని సర్ఫేస్ పైన వేస్తే 2-3 చుక్కలు వేసేసరికి అది బ్లాక్ కానీ బ్లూ కానీ అయిందంటే స్టార్చ్ ప్రజెంట్ అనుకున్నాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్రోటీన్స్కి వచ్చేసి మనకి 2 drops ఆఫ్ ద ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చారు కదా, 2 drops ఆఫ్ ద కాపర్ సల్ఫేట్ కానీ 10 drops ఆఫ్ ద కాస్టిక్ సోడా కానీ డైల్యూటెడ్ చేసినవి 2 కాపర్ సల్ఫేట్ అయినా కూడా కాస్టిక్ సోడా అయినా కూడా డైల్యూట్ చేసినవి ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ పైన వేస్తే కనుక ఫస్ట్ కొన్ని వాటర్ కూడా వేయాలి. దాని తర్వాత ఇవి వేసిన తర్వాత అది వాయిలెట్ కలర్లో టర్న్ అయింది, అది వాయిలెట్ కలర్ అయింది అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఇట్ ప్రెసెన్స్ ప్రోటీన్ ప్రెసెన్స్ ఇన్ ఇట్. ఓకే, నవ్ యూ కెన్ రిపీట్ ద టేస్ట్ ఇన్ ఫుడ్ ఐటమ్స్. ఫస్ట్ మనం పొటాటో పైన, తర్వాత పొటాటోని గ్రైండ్ చేసుకొని అట్లా చేసుకొని దానిపైన మిల్క్లో ఓకేనా, మిల్క్ గ్రౌండ్ నట్లో ఏదైనా ఇందులో ఏదైనా ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్ నాట్ ద ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్. ఓకే, ఇందులో నుండి ఏదైనా కూడా తీసుకొని మనం దాన్ని టెస్ట్ చేయొచ్చు. సో ప్రోటీన్ టెస్ట్ అయిపోయింది, స్టార్చ్ టెస్ట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. ఓకేనా, మనం ఇప్పుడు ఫ్యాట్ టెస్ట్ చూద్దాము. టెస్ట్ ఫర్ ఫ్యాట్స్. టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్, wrap it in a piece of paper and crush it.
టేక్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్ కొంచెం తీసుకొని వ్రాప్ ఇట్ ఇన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఒక పేపర్లో చుట్టి పెట్టాలట. ఒక పేపర్లో కొంచెము ఫుడ్ ఐటమ్ తీసుకొని దాంట్లో చుట్టి దాన్ని క్రష్ చేయాలి. దానిపైన ఇట్లా అంటే దాన్ని అంతా నుజ్జులాగా చేయాలి. ఆ పేపర్లో ఫుడ్ పెట్టి ఆ పేపర్ తోటి చేయాలి. టేక్ కేర్ దట్ ద పేపర్ డస్ నాట్ టియర్ అండ్ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. అక్కడ ఆ పేపర్ చినగకూడదు. అంటే స్మాల్ ఎగ్జాంపుల్, మనం ఒక ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిప్స్ ప్యాకెట్ ఉంది. చిప్స్ ప్యాకెట్ లోపల చాలా చిప్స్ ఉన్నాయి. సో ఏదైనా మనం ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం, దానిపైన క్రంచీగా ఏదో కావాలనుకున్నాం. అప్పుడు మనము బేసిక్గా ఏం చేస్తాము, చిప్స్ ప్యాకెట్లో ఉన్నటువంటి చిప్స్ అన్నింటినీ కవర్తో పాటు క్రష్ చేసి ఆ కవర్ తోటి మనం తినాలనుకున్న ఫుడ్ పైన వేసేసి తింటాం. అట్లనే ఈ పేపర్లో ఏదో ఒకటి ఫుడ్ ఐటెం పెట్టి ఆ పేపర్ చినగకుండా లోపల ఉన్నదాన్ని మొత్తం క్రష్ చేసేయాలి. Okay, now straighten the paper and observe it carefully. Does it have any oil patch? Hold the paper against light. Are you able to see the light faintly through the patch? An oil patch on paper shows that the food item contains fat. ఇది మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఏదైనా ఫుడ్ ఐటెం తీసుకొని మనము పేపర్లో పెట్టేసి కొంచెం అటు ఇటు నుజ్జు అట్లా చేస్తే కనుక దాంట్లో ఉన్న ఆయిల్ ఏదైనా ఉంటే ఆ పేపర్కి పట్టుకుంటుంది. మనం లైట్కి పెడితే ఆ పేపర్ కనబడితే పేపర్లో లైట్ని తీసుకెళ్ళి ఆ పేపర్ని తీసుకెళ్ళి లైట్కి పెడితే ఆ పేపర్ పైన ఏదైనా ఆయిల్ ఉంటే కనుక అది డెఫినెట్గా మనం ఫ్యాట్ అని అనుకోవచ్చు. ద ఫుడ్ ఐటమ్స్ మే సమ్టైమ్స్ కంటైన్ ఏ లిటిల్ వాటర్. దేర్ఫోర్ ఆఫ్టర్ యూ హ్యావ్ రబ్డ్ అన్ ఐటమ్ ఆన్ పేపర్ లెట్ ద పేపర్ డ్రై ఫర్ వైల్. ఒకవేళ కనుక మనం ఏదైనా ఫుడ్ ఐటెంలో చెక్ చేసినప్పుడు అందులో కొన్ని వాటర్ ఉంటే కనుక అది తడిసిపోతుంది. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మనము కొంచెం సేపు దాన్ని డ్రైలో పెట్టాలన్నమాట. అండ్ వీ హ్యావ్ టు చెక్ ఆఫ్టర్ ద డ్రైడ్. ఓకే, ఎండిపోయిన తర్వాత మనం చెక్ చేయొచ్చు. ఓకే, ఆఫ్టర్ దాట్ ఇఫ్ దేర్ వర్ ఎనీ వాటర్ దట్ మే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఫుడ్ ఇట్ వుడ్ డ్రై అప్ ఆఫ్టర్ సమ్ టైమ్. తర్వాత డ్రై అయిపోతుంది. ఇఫ్ నో ఆయిలీ ప్యాచెస్ షో అప్ ఆఫ్టర్ దీస్ ద ఫుడ్ ఐటమ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఫుడ్. ఒకవేళ ఎటువంటి ఆయిల్ ప్యాచ్ లేదు అంటే కనుక దాంట్లో ఆయిల్ లేదు అని అర్థం. Okay, what do these tests show? Or fats, proteins and starch present in all the food items. ఏ ఫుడ్ ఐటమ్స్ చెక్ చేయాలి అంటే మనం ఆల్రెడీ 2.2 ఉంది కదా, ఇందులో మనము ఈ 2.2లో ఉన్నటువంటి వాటన్నిటిని మనం తీసుకొని మనము చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్స్, ఇక్కడ ఫ్యాట్ దానికి ఎగ్జాంపుల్స్, స్టార్చ్ దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చిండ్రు కదా. ఫస్ట్ స్టార్చ్ ప్రిపరేషన్లో మనము పొటాటో తీసుకున్నాము, అది బ్లూ కానీ బ్లాక్ కానీ టర్న్ అయింది అంటే అలా స్టార్చ్ ఉన్నట్టు. నెక్స్ట్ ప్రోటీన్ టెస్ట్ కోసం మిల్క్ తీసుకున్నాము. మిల్క్లో ఫస్ట్ మనం వచ్చేసి కాపర్ సల్ఫేట్, ఫస్ట్ వాటర్ వేసినాం, వాటర్ తర్వాత కాపర్ సల్ఫేట్, దాని తర్వాత కాస్టిక్ సోడా వేసినాం. అది వైలెట్గా టర్న్ అయితే కనుక ఇది ప్రోటీన్ ఉన్నట్టు. అదే మనకి ఫ్యాట్ టెస్ట్ కోసం గ్రౌండ్ నట్ని తీసుకొని మెల్లగా పేపర్ తోటి ఇట్లా వేసి డెఫినెట్గా అది ఆయిల్ కంటెంట్ ఉంటుంది అది. సో అది ఫ్యాట్ టెస్ట్ అన్నమాట. ఓకే, ఫర్ దిస్ వీ హ్యావ్ టు టేక్ అన్కుక్డ్ ఓన్లీ. ఓకే, నాట్ ద కుక్డ్ వన్. నెక్స్ట్, yes, what do these tests show? Are fats, proteins and starch present in all the food items that you tasted? No. Does a food item contain more than one nutrient? Do you find any food items that we have to find out? So actually ఇవి ఇంతకంటే ఎక్కువగా ఉన్నాయా అంటే మనం డెఫినెట్గా టెస్ట్ చేయాల్సిందే. We tested food items for 3 nutrients: carbohydrates, proteins and fats. Carbohydrates are nothing but the starch. There are also other nutrients like vitamins and minerals that are present in different food items. Why do we need all these nutrients? Okay, మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్లో మనకు వైటమిన్స్ అండ్ ఇవి కూడా ఉంటాయి, న్యూట్రియంట్స్ కూడా, వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. సో వై డు వి నీడ్, అసలు మనకి ఎందుకు అవసరం ఈ న్యూట్రియంట్స్ అన్నీ మనకి ఎందుకు అవసరం అన్నది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.